షాపాతు ఏం చేస్తున్నాడమ్మా? భయపడి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదయనంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. చాలా మా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు ఏమి నిలుపుకున్నాడట? మనస్సును నిలుపుకున్నాడట. యెహోవా యొద్ద విచారించటానికి మనస్సును నిలుపుకున్నాడట. మరి ఏంటండి ఇంతకు పూర్వం జరిగింది ఏంటి? ఇంతకు పూర్వం ఎందుకు మనస్సుని నిలుపుకోలేదు? ఇంతకు పూర్వం ఎందుకు తన మనస్సు అడియాశల వైపు వెళ్ళిపోయింది? ఇంతకు పూర్వము తన ఇష్టం వచ్చినట్లుగా ఎందుకు ప్రవర్తించాడు? నిజమే ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచన చేయండి. కడుపు నిండిన తరువాత స్థితిగతులను మర్చిపోవటం కాదు. ఇశ్రాయేలును దేవుడు ఆశీర్వదించాడు. ఇశ్రాయేలు ఎడల ఆయన ప్రణాళిక అద్భుతముగా ఉంది. వారిని ఏ రీతిగా కనికరించి శ్రేష్టమైనటువంటి ఈవెలు వారికి ఇవ్వటానికి ఆయన తన కృపను అనుగ్రహించాడు అనేటువంటిది మనందరము పరిశుద్ధ గ్రంథము ద్వారా నేర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథము ద్వారా మనము చదువుకుంటూ దాన్ని ధ్యానిస్తూ దాన్ని వివరించుకుంటూ దేవుడు ఎంత కృప చూపినటువంటి వాడు. వారికే కాదు, సర్వలోకమునకు, సర్వ సృష్టికి, అందులో ఉన్నటువంటి తన పిల్లలమైనటువంటి మనకు కూడా ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఎందరూ ఆయనను అంగీకరిస్తూ ఉన్నారు, ఎందరూ ఆయనను ఆరాధిస్తున్నారు, ఎందరూ ఆయన మీద తమ మనస్సును నిలుపుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, వారందరినీ కూడా తన కృపలో ఉంచుతున్నాడు. కారణం ఏంటంటే, ఒకసారి చూడండి తల్లి, 18వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయంలో 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోషాపాతు వారిని అడిగాను. అందుకు వారు, పొమ్ము, దేవుడు రాజు చేతికి దానిని అప్పగించునని చెప్పిన. చాలమ్మా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఇతనికి యుద్ధము ఏర్పాటు చేయబడి ఉన్నది. యుద్ధం ఏర్పాటు చేయబడి ఉన్నది కనుక ఈ యుద్ధానికి వెళ్ళాలా వద్దా అనేటువంటిది ఆలోచన చేస్తున్నప్పుడు ప్రియమైనటువంటి వాళ్ళ ఈ దినాన్ని ప్రపంచములో ఎక్కడ చూస్తూ ఉన్నప్పటికీ కూడా యుద్ధమే యుద్ధమే యుద్ధమే. ఎవరికి వాళ్ళు మా దగ్గర అనుభవం ఉందంటున్నారు, మా దగ్గర అంతకంటే శక్తివంతమైనటువంటి సామాగ్రి ఉన్నదంటున్నారు. ప్రతి వాళ్ళు కూడా యుద్ధము చేయటానికి శాంతి దూతలుగా దైవజనులు ఏం చెబుతూ ఉన్నారని చూస్తున్నట్లయితే, ఇటలీ నుంచి ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే, ప్రపంచములో శాంతి కావాలి, ప్రపంచములో సమాధానము కావాలి. ఆయన దగ్గర నుంచి వస్తూ ఉన్నటువంటి మాట ఏంటంటే, ప్రపంచములో తప్పనిసరిగా సమాధానము కావాలి. యుద్ధములను నిలిపివేయండి, ఒకరి ఎడల ఒకరు మంచి మనస్సు కలిగి ఉండండి. ఎందుకంటే యుద్ధము నాశనము చేస్తుంది. యుద్ధము వల్ల ఒకరికే కాదు, ఇరువురికే కాదు, ఇరుపక్కల ఉన్నటువంటి వారికి కూడా ఆ వాతావరణంలో మార్పు వస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళ భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయబడతాయి కనుక వారు చెప్పేది ఏంటంటే, యుద్ధములను చేయకండి. పోప్ జ్ఞాపకం చేస్తున్నటువంటిది, వారు ప్రార్థిస్తూ ఉన్నది ఏంటంటే, యుద్ధములను చేయకండి. కారణం ఏంటంటే, యుద్ధముల వల్ల అందరికీ నష్టమే. కానీ ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య లేఖన భాగంగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈయన భయపడ్డాడు. ఎవరు భయపడ్డాడు? యెహోషాపాతు. నేటి అంశం ఏంటంటే, భయముతో ఉపవాసము. ఎలాగన్నాడటండి? భయముతో ఉపవాసం. ప్రియమైనటువంటి వాళ్ళ ఆలోచన చేయాలి. 4వ మాట, ఉపవాసములో 4వ మాట ఏంటంటే, భయముతో ఉపవాసం ఉండుట. అర్థమవుతుందా? ఉపవాసం ఉండటానికి ఏమేం కావాలి? వినయము కావాలి, దుఃఖము కావాలి, వ్యాకులము కావాలి. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే భయము. ప్రియమైనటువంటి వాళ్ళ ముందుకు వెళుతున్నట్లయితే ఇంకా అనేకమైన విషయాలు మనము ధ్యానించవచ్చు. ఈ ఉపవాసము భయముతో కూడినటువంటి ఉపవాసం. ఎవరు చేస్తున్నారు ఇది అంటే, ఆయన ఎవరు? ఎవరైనా ఒక రాజు, సైన్యము కలిగినటువంటి వాడు, గుర్రములు కలిగినటువంటి వాడు, యుద్ధ రౌతులను కలిగినటువంటి వాడు, ప్రజాబలము కలిగినటువంటి వాడు. రాజు ఆజ్ఞ ఇస్తే యాతో విజయము లేక వీరమరణము, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. కానీ దానికి
యెహోషాపాతు ఒప్పుకోలా. దానిని కాదు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే విజయము కావాలన్నట్లయితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఒకటి, దేవుని దగ్గర విచారణ చేశాడు. రెండవది, ఇక్కడ చేస్తూ ఉన్నట్లయితే ఆ వస్తువు ఉన్నటువంటి వారు చాలా బలవంతులు, యుద్ధ నేర్పరులు, యుద్ధం ఎరిగినటువంటి వారు వస్తూ ఉన్నారు గనక వారిని ఎదిరించడానికి మాకు శక్తి సరిపోతుందా? చాలదా? కాబట్టి మేము యుద్ధము చేయవచ్చునా చేయకూడదా? ఎందుకనంటే అది నా ఒక్కడితో అయితే నా ప్రాణముతో పర్వాలా, మీరందరూ మిగులుతారు, కానీ ఇక్కడ నేను బాగానే ఉంటాను. అనగా రాజు బాగానే ఉంటాడు. ఎక్కడ? పైన ఉన్నటువంటి స్థలంలో రాజు బాగానే ఉంటాడు, కానీ సైన్యము యుద్ధానికి వెళుతుంది. యుద్ధానికి వెళ్ళినటువంటి సైన్యములో ఆ యుద్ధమునకు వెళ్ళినటువంటి వీరులు చనిపోతూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళ ఎంతమంది విధవరాండ్రుగా మార్చబడుతూ ఉన్నారు, ఎంతమంది పిల్లలు దిక్కులేనిటువంటి వారుగా అయిపోతున్నారు. దేశము పరిస్థితి ఏమి కావాల్సి ఉన్నది? యెహోషాపాతు సుదూరమైన ఆలోచన చేసి అతను ఏం చేస్తున్నాడంటే ప్రియమైనటువంటి వాళ్ళరా భయపడి సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి చూద్దాం. ప్రియమైనటువంటి వాళ్ళరా ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే కొన్ని విషయాలు వీటిని గురించి పరిశీలన చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఏం చేశాడండి? యెహోవా యొద్ద విచారణ చేయగా వెళ్ళి ఫిలిష్తీయులను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చిన ప్రియమైనటువంటి వాళ్ళరా. ఎందుకు దావీదంటే దేవునికి ఇష్టం ఆలోచన చేయాలి. దేవునికి ఇష్టము అని కనుక ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే ఉపవాసము ఉంటూ ఉన్నప్పుడు, లేక ఒక గురి కలిగి ఉన్నప్పుడు, గోల్ కలిగి ఉన్నప్పుడు, ఓ పనిని నెరవేర్చుకోవాలి అన్నట్లయితే, ఓ పని పూర్తి కావాలంటే తప్పనిసరిగా దానిని ఎరిగినటువంటి వారి దగ్గరకు వెళ్ళాలి. ఆ పనితో సంబంధము కలిగినటువంటి వారి దగ్గరకు వెళ్ళాలి. ఆ పనిని ఏ రీతిగా ఎవరు ఎరుగుదురు అనేటువంటి దానిని తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, లేని పక్షములో తప్పనిసరిగా దేవుని పిల్లలము గనుక, మనము దేవుని పిల్లలము గనుక దేవుని దగ్గరకు ఎట్టి పరిస్థితుల్లో మనం వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ నేను చేస్తూ ఉన్నటువంటిది. అందుకని అంటాడు 4వ వచనము, దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము. ప్రియమైనటువంటి వాళ్ళ, ఎందుకనంటే ఈ ఫిలిష్తీయులు యుద్ధ నేర్పరులు, ఫిలిష్తీయులు యుద్ధము నేర్చినటువంటి వారి దగ్గరకు యుద్ధము తెలియనటువంటి వారు వెళుతూ ఉన్నట్లయితే, అంటే బలమున్నంత మాత్రము చేత యుద్ధము కాదు. యుద్ధమును గెలవాలి అంటే జ్ఞానము కావాలి. ఏది గొప్పది? బలము గొప్పదా? జ్ఞానము గొప్పదా? జ్ఞానము గొప్పది. కనుక యుద్ధమును గెలవాలి అన్నట్లయితే బలవంతులైనటువంటి ఫిలిష్తీయులతో యుద్ధము చేయాలంటే యూదావారు దావీదు తన ప్రజలతో కలిసి ఆ యుద్ధాన్ని జయించాలి అన్నట్లయితే తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి ఆయనకు సమాధానము కావాలి. ఆలోచన చేయండి. దావీదు చేస్తూ ఉన్నటువంటి పని ఇదే. మన ఇంటిలో, మన సంఘములో, మన కుటుంబంలో ఇప్పుడు వ్యక్తులుగా మనం ఆలోచన చేస్తే దావీదు లాంటి గొప్ప వ్యక్తి దేవుని దగ్గర విచారణ చేస్తున్నాడు. మరి మనకు కలుగుతూ ఉన్న ఆటంకాల కొరకు ఎంతమంది దేవునికి ప్రార్థిస్తూ ఉన్నారు? అర్థమవుతుందా వాక్యం? ఎంతమంది సమస్యల్లో ఉంటున్న మనము, మన కుటుంబము శోధనలో ఉంటున్నటువంటి మనము, శోధనలను ఎదుర్కొంటున్నటువంటి మనము, శ్రమ అనుభవిస్తున్నటువంటి మనము, ఎంతమంది దేవుని దగ్గర విచారణ చేస్తూ ఉన్నారు? లేదు, సేవకునితో అయ్యా మా నిమిత్తము ప్రార్థించమని, లేక నేను కలిగి ఉన్నటువంటి ఆపద ఇది అని మీరు ఎంతమంది మీ హృదయాన్ని బయలుపరచగలుగుతూ ఉన్నారు? ఆలోచన చేయాలి. దావీదు లాంటి గొప్ప వ్యక్తి అనగా యెహోషాపాతుతో మనం ప్రారంభించబడ్డాం ఈ మాట. అంటే వీరు ఆపదలో ఉన్నారు కనుక ఇక్కడ చెప్పబడేటువంటి మాట ఏంటంటే, చూడు తల్లి, అందులో 23:11 వచనాన్ని చదువుతూ ఉన్నట్లయితే, ఇశ్రాయేలీల దేవా యెహోవా, దయచేసి నీ దాసుడనైన నాకు దానిని తెలియచేయమని నీ ప్రార్థింపగా
దిగువచ్చునని చాలా మా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గర ముందుగా ఆయన అడుగుచూ ఉన్నాడు తండ్రి, ఇదిగో నా కుటుంబములో లేకపోతే నా శత్రువును ఎదుర్కొనటానికి, నా శత్రువును ఎదుర్కోవటానికి నేను ఏ రీతిగా సిద్ధపడాలి? నిజమే, దావీదు సౌలును గురించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. సౌలు లాంటి అనేకమైన ఆపదలు మనల్ని కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. సౌలు లాంటి అనేకమైన సమస్యలు మనల్ని కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. నెమ్మదిని ఇవ్వటం లేదు, సమాధానమును ఉంచటం లేదు, మన మధ్యలో ప్రేమను మనం కోల్పోతూ ఉన్నాం, ఐక్యతను మనం కోల్పోతూ ఉన్నాం, ఒకరి మీద ఒకరికి ఉండవలసిన నిండు ప్రేమను కోల్పోతున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళరా, దైవజనునికి, విశ్వాసులకు, భార్యకు, భర్తకు, పిల్లలకు, తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ఈ ప్రేమను మనం కోల్పోతున్నప్పుడు మనం ఒక్కొక్కసారి భయపడాలి తప్పనిసరిగా. ప్రభువా, దీనికి కారణం ఏంటంటే లోకములో ఎదురవుతూ ఉన్నటువంటి సమస్య, లోకము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్య, లోకములో కనబడుతున్నటువంటి వినబడుతున్నటువంటి వాటిని మీరు మనస్సును పెట్టండి. నేను చెప్పేది కాదు, ఆలోచన చేయండి ఒకసారి. మీరు మనస్సును పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. వాక్యమునకును లోకములో ఎదురవుతున్నటువంటి సమస్యకును మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇటువంటి శ్రమలు తప్పనిసరిగా ఎదురవుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో తప్పనిసరిగా ఈయన చెబుతున్నాడు దావీదు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం ప్రకారముగా మనం చదువుకునేటువంటి వాక్యం ప్రకారంగా మనం చూస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆపదలలో దేవునిని ఆశ్రయించాలి. ఏం చేయాలండి? ఆపదలలో దేవుని ఆశ్రయించాలి. ఎలాగ ఆశ్రయించాలో యెహోషాపాతు తన జనులతో కలిసి చెబుతూ ఉన్నాడు. ఎలాగంటే ఆ దినాన్ని అందరూ కలిసి ఏమున్నారండి? ఉపవాసం. వచ్చాము ఇప్పుడు ఎక్కడికి? ఇలా తిరిగి తప్పనిసరిగా అక్కడికి రావాలి. తన జనులకు ఆయన చెబుతున్నాడు ఏంటంటే, మనమందరము ఆపదలో ఉన్నాం, కనుక ఈ ఆపద నుంచి తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఉపవాసం ఉండాలి. ప్రియమైనటువంటి సంగమా, దేవుని పిల్లలారా, దేవునిని ఆశ్రయిస్తూ ఉన్నటువంటి నా ఆత్మీయ సహోదరి, ఆలోచన చేయి. నీ జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్య, ఇక్కడ రాజుల కాలములో వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఈ దినాన్ని దేశము, ఈ దినాన్ని ప్రపంచం ఎదుర్కొనేటువంటి సమస్యలు, ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు ఇవే. నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రేమ లేదు, ఆప్యాయత లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడ చూచినా పెద్దవాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం లేదు, చిన్నవాళ్ళను ప్రేమించేటువంటి విధానము లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరూ కూడా తమ స్థాయిని కోల్పోతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే విపత్కర పరిస్థితులే లోకములో ఉన్నాయి. వాటిని ఎదుర్కోవటానికి మనం ఏం చేయాలంటే రక్షకుడైనటువంటి యేసయ్య దగ్గరకు రావాలి. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే మనము దేవుని దగ్గరకు వస్తామో ఆయన సమాధానం ఇస్తాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దామా? నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలం మీదని